హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక సువర్ణ అవకాశాన్ని పరిచయం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇంట్లో ఉండి పని చేసుకోండి, ఎక్కడికి వెళ్ళొద్దు అనమాట. కేవలం ఇంట్లో ఉండి మీరు వర్క్ చేసుకుంటే నెలకు 50,000 రూపాయల జీతం. నిజమండి. సో ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. సో మీరు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ వీడియోలో నేను ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీకు రూపాయి కూడా ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, మీ దగ్గర డిగ్రీ అర్హత ఉంటే. ఓకేనా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, రూపాయి కూడా ఖర్చు లేదు, మళ్ళీ చెప్తున్నాను, రూపాయి కూడా ఖర్చు లేదు. పర్మనెంట్ ఉద్యోగాలు. సో మనకు వేదాంతు కంపెనీ నుంచి అయితే రావడం జరిగిందనమాట. నెలకు 50,000 రూపాయల జీతం అయితే మీరు ఇంట్లో నుండి సంపాదించుకోవచ్చు. సో పర్మనెంట్గా. సో ఎవరు మిస్ చేయొద్దు, వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా వీడియోని ఒక లైక్ ఇవ్వండి. సో ఎందుకంటే మీకోసం ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని మీకు కోసం తీసుకొస్తున్నాను. సో మీరు ఒక్క లైక్ చేస్తే మాకు చాలా మోటివేషన్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. మనం పూర్తి వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ ఆపర్చునిటీ 6 రోజుల క్రితం అనేది విడుదల చేశారండి. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని చెప్పేసి వేదాంతు వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేశారనమాట. 6 రోజుల క్రితం వస్తే ఇప్పటికి కేవలం 100 అప్లికెంట్స్ మాత్రమే అప్లై చేశారు. సో చాలా మంచి అవకాశం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. త్వరగా అప్లై చేసుకోండి. ప్రైవేట్ జాబ్స్కి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రిమోట్ అంటే కంప్లీట్గా ఇంటి నుండి పని చేసుకోవచ్చు అని అర్థం. ఫుల్ టైం అంటే పర్మనెంట్ జాబ్స్, అసోసియేట్ లెవెల్ ఉద్యోగాలు అనమాట ఇవన్నీ కూడా. సో క్లియర్గా ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు చూడండి. అబౌట్ ద జాబ్, ఈ జాబ్ టైటిల్ ఏంటంటే అకాడమిక్ కౌన్సిలర్ అండి. సో మనకు BDA, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ అంటారు. సో మనకు పర్ యానం ఎంత శాలరీ అంటే 6 lakhs పర్ యానం అండి. ఇందులో 4 lakhs అనేది ఫిక్స్డ్ పే, అంటే మీకు ఇంకా అది ఫిక్స్డ్గా జీతం వచ్చేస్తుంది. ఇంకా 2 lakhs అనేది వేరియబుల్ పే, అంటే మీరు చేసే ఆ యొక్క పని బట్టి మీకు బోనసెస్ రూపంలో, ఇన్సెంటివ్స్ రూపంలో ఈ 2 lakhs అనేది రావడం జరుగుతుంది. టోటల్గా నెలకు మీరు ఇంట్లో కూర్చొనే 50,000 రూపాయలు అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా పర్మనెంట్ జాబు. సో ఆన్ రోల్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో వేదాంత కంపెనీ గురించి మీకు సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. సో చిన్నపిల్లల నుంచి సో క్లాసెస్ మళ్ళీ వాళ్ళు యొక్క ఆన్లైన్లో అర్థం చేసుకోవడానికి, సో ఏదైనా వీక్ సబ్జెక్ట్ ఉంటారు, అంటే వీక్గా ఉంటారు కొన్ని సబ్జెక్ట్స్లో, అందులో ఇంకా మంచిగా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్యూషన్స్ టైపు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అక్కడ బ్యాచెస్, కోచింగ్ తీసుకోవడానికి, ఇలాంటి పనులు అయితే ఈ వేదాంత్ అనేది వర్క్ చేస్తూ ఉంటుందండి. సో ఇక్కడ మనమేం పని చేయాలి? అకాడమిక్ కౌన్సిలర్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అంటే మనమేం పని చేయాలి? ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఎంగేజ్ ప్రొయాక్టివ్లీ విత్ పొటెన్షియల్ కస్టమర్స్ త్రో అవుట్ బాండ్ కాల్స్. సో కాల్స్ చేయడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని ఎంగేజ్ చేయాలి. సో అంటే ఈ వేదాంత గురించి చెప్పడము, సో అందులో బెనిఫిట్స్, అందులో యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇందులో చేరడం వల్ల ఏం మీకు లభిస్తుంది, ఇలాంటివన్నీ కూడా కాల్స్ ద్వారా మీరు ఎంగేజ్ చేయాలి, పొటెన్షియల్ కస్టమర్స్ని రాబట్టాలి. అలాగే కండక్ట్ వర్చువల్ డెమో సెషన్స్ టు ఎగ్జిబిట్ అవర్ ఎక్స్పెక్షనల్ ఆఫరింగ్స్. వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారో వర్చువల్ డెమో ద్వారా సో వాళ్ళకు ఎగ్జిబిట్ చేయాలి, అంటే వాళ్ళకు చూపించాలి అనమాట. ఇంకా కన్వర్ట్ ప్రాస్పెక్ట్స్ ఇంటూ వాల్యుబుల్ సేల్స్ త్రో ఎఫెక్టివ్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఇందులో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ చేయడము, ఇలాంటిది అనమాట మన పని. సో అర్థమైంది అనుకుంటాను. సో చూడండి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి స్పోకెన్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి. సో రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో మీకు హిందీ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏం అవసరం లేదు, తెలుగు ఇంగ్లీష్ అనేది మనకు వచ్చి ఉండాలన్నమాట. ఈ సేల్స్ కెరీర్లో మంచిగా గ్రోత్ అవ్వాలి, సేల్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. హైట్స్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఆన్లైన్ మోడ్ ఇంటర్వ్యూ ద్వారా, సో ఆన్లైన్లో ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేస్తారు. మనకి ఏమి ఇస్తారు శాలరీ? చెప్పాను కదా ఆల్రెడీ, మీకు 6 lakhs పర్ యానం ఉంటే అందులో 4 lakhs అనేది ఫిక్స్డ్ పే ఉంటుంది, 2 lakhs అనేది వేరియబుల్ ఉంటుంది అనమాట. ఇది మీరు చేసే వర్క్ బట్టి, సేల్స్ బట్టి మీకు ఆ ఇన్సెంటివ్స్ అయితే వస్తాయండి. సో క్లియర్. ఇకపోతే ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి? ఇక్కడ అప్లై బటన్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. మీకు కింద నా వెబ్సైట్లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా రావచ్చు అనమాట. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఎలా అప్లై చేయాలి అనేది. జాగ్రత్తగా చూడండి, తప్పకుండా అప్లై చేసుకోండి ఈ రాత్రి ఖచ్చితంగా. ఓకే,
చూడండి ఫ్రెండ్స్, మనకు నేను ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేసినా లేకపోతే అక్కడ అప్లై అని చెప్పి నేను చూపించాను దానిపైన క్లిక్ చేసినా ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. WFH ట్యూషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్యూషన్స్ అనమాట. September 24 జాబ్ అప్లికేషన్ ఏజీ ఆన్లైన్ అని చెప్పి హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ వర్కింగ్ది ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి, సో మీ ఈమెయిల్ ఐడి వర్కింగ్ది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఇక్కడ మీకు చూడండి క్వాలిఫికేషన్ దగ్గర బ్యాచిలర్, మాస్టర్, PUC, డిప్లొమా ఉంది. ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే సో డిగ్రీ చదివిన వాళ్ళు, సో మాస్టర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు, సో మనకి ఇక్కడ ఇంటర్ చదివిన వాళ్ళు, డిప్లొమా చదివిన వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత సో మీకు చూడండి స్పెషలైజేషన్ ఇన్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి. సో మీరు కొంతమంది డిగ్రీ అంటారు, ఏ దాంట్లో డిగ్రీ చేశారు అది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఆ తర్వాత విచ్ ఇయర్ డిడ్ యూ కంప్లీట్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఎప్పుడు మీ డిగ్రీ అయిపోయింది, అంటే మీ హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఇచ్చారో అది ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది దాని గురించి ఎంటర్ చేయాలి. తర్వాత GPA పర్సంటేజ్ ఎంత మీ అకాడమిక్ రికార్డ్కి సంబంధించి అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఏ కాలేజీలో చదివారు, ఓకేనా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ చూడండి మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఫ్రెషర్ అని పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏం చెప్పాను ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేని చెప్పాను. ఓకే, తర్వాత కరెంట్ కంపెనీ, ఇక్కడ ఫ్రెషర్స్ అని పెట్టాం కదా వాళ్ళే బ్రాకెట్లో ఇచ్చారు చూడండి, NA అని పెట్టాలంట. మనం ఇక్కడ NA అని చెప్పి ఆన్సర్ రాయాలి అండి. ఓకే, కరెంట్ డెసిగ్నేషన్ దగ్గర NA రాయాలి. కరెంట్ CTC దగ్గర NA అని పెట్టాలి. ఆర్ యూ కరెంట్లీ ఇన్ బెంగళూరు అని పెడితే ఇక్కడ చూడండి మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఎందుకంటే దీని హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉందన్నమాట. సో నో అని పెట్టేసుకోండి. ఒకవేళ లేకపోతే కరెంట్ లొకేషన్ ఏంటి ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత లాంగ్వేజ్ 1 మీకు వచ్చిన లాంగ్వేజ్, ఇంగ్లీష్ కంపల్సరీ పెట్టండి. లాంగ్వేజ్ 2 తెలుగు. ఆ తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రాగా వచ్చి ఉంటే అది. ఇక మీకు ల్యాప్టాప్ ఉందా లేదా అడుగుతున్నారు, ఉంటే పెట్టండి లేకపోతే లేదు. కాకపోతే ఎస్ అని పెడితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత వై డూ యూ బిలీవ్ దిస్ జాబ్ రోల్ ఈజ్ ఎ గుడ్ ఫిట్ ఫర్ యూ, సో ఎందుకు మీరు నమ్ముతున్నారో ఈ రోల్ అనేది మీకు సూట్ అవుతుంది అని చెప్పేసి ఇంగ్లీష్లో రాయాలండి. అంటే మీరు ChatGPT ద్వారా AI ద్వారా సపోర్ట్ తీసుకొని రాయొచ్చు అనమాట, ఇంగ్లీష్ అంతా ఫ్లూయెన్స్ లేని వాళ్ళు. సో మాకు సేల్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, మాకు అలాంటి రోల్ అనేది కొంచెం అంటే ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది, సో గ్రోత్ అవ్వడానికి. నార్మల్ అయితే ఇంత శాలరీ వస్తుంది, జస్ట్ ఒక శాలరీ ఒకటే వస్తుంది, కానీ ఇలాంటి సేల్స్ డిపార్ట్మెంట్లో మా టాలెంట్ నిరూపించుకోవచ్చు, సో శాలరీస్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, మేము కెరీర్లో కూడా గ్రోత్ అవ్వచ్చని అన్నీ మీరు ఇంగ్లీష్లో రాయవలసి ఉంటుందన్నమాట. తర్వాత వెన్ విడ్ యూ బీ అవైలబుల్ టు యువర్ కంపెనీ, సో ఎప్పుడు మీరు అవైలబుల్గా ఉంటారు అంటే 0 to 7 days అయితే మీరు పెట్టేయండి. తర్వాత మీ రెజ్యూమ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో క్లియర్గా సబ్మిట్ అనేది కదా దానిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయడమే, అంతే అండి, సింపుల్. సో మీకు కింద లింక్స్ ఇచ్చాను, ₹1 కూడా ఫీజు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని. ఇటువంటి జాబ్ అప్లికేషన్ వీడియోని ఎక్కువ మంది షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు, సో ఒక్కరికన్నా జాబ్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.